ఓ మై గాడ్ ఓ మై గాడ్, నిన్న కిస్ తో హత్తుకుని ఈ రోజు హ్యాండ్స్ తో ఎత్తుకుని, ఓ ఎంత స్పీడ్ లవ్వో. బేబీ ఇక బాగుండదు, దిగిపోమ్మా. దిగలేదండి, దింపాలి. అదేమిటి? స్రో తప్పింది. అల్లుడు గారు మీరా? అల్లుడా నేనా? అయితే సరే. మామగారు మీరా? అవును. ఇదేంటి అల్లుడు గారు ఇలా గోడ దూకొస్తున్నారు? గోడ బాగుంది, దూకితే బాగుంటుంది అనిపించింది, దూకాను. ఏమిటో మీ అమెరికా అలవాట్లే వేరు. రండి లోపల. బేబీ వాట్ హ్యాపెండ్ బేబీ? అబ్బాయి అందం చూసి మనసు తిరిగి పడిపోయావా? ఈయన ఓ పెద్ద రౌడీ. రౌడీయా? నేనా? మీరు కాదండి. మరేమో అమ్మా, ఓ రౌడీ నా చేయి పట్టుకున్నాడు. ఈయనేమో వాడిని పట్టుకుని సూపర్ ఇన్ బాగా ఉతికేశారు. అప్పుడు ఆ రౌడీ కొట్టిన దెబ్బకి ఈయన ముక్కులోంచి బొట బొట 2 చుక్కల రక్తం కారిపోయింది. ఓ మై గాడ్, 2 drops బ్లడ్. అది చూసి నా కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి. అవును, మీ గాయం పోయిందే, ఇట్స్ గాన్. మీరు అమృతాంధ్ర స్ట్రాంగ్ వాడతారండి? మీరు నా గురించి మాట్లాడుతున్నారా? మా ఊహ ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంది బాబు. అన్నట్టు ఫైటింగ్ లో టైర్ అయిపోయి ఉంటారు. ఏం తీసుకుంటారు, వేడిగానా చల్లగానా? చల్లగానే. అర్థమైంది, కోల్డ్ బీర్. పాలు తప్పితే అటువంటి తాగనండి. మా బాబే, మా బేబీ కూడా అంతే, నీళ్లు తప్పితే వేరేమీ తాగదు. అంటే మీరిద్దరూ పాలు నీళ్ళ బాగా మిక్స్ అయిపోతారనమాట. బేబీ, బాబు పాలు తీసుకురా. సైడ్ ప్లీజ్. ఇవ్వు. తీసుకోండి. తీసుకో బాబు. ఈడేవడండి బాబు, గేదలాగొచ్చి పాలు ఇచ్చేస్తున్నాడు. మా నోటికి పాలు పెరుగు పడవ. పాలు పెరుగు పడవా? బావా, ఈ కేసు ఏదో రాంగ్ నెంబర్ లా ఉందే. నీ ఫేస్ కని రాంగ్ నెంబర్ గా కనిపిస్తాయి. నువ్వు ఫోన్ పెట్టి. ఓకే. ఏడినా? అరే అల్లుడు గారు మీరు తాగుతారా? మీరు తాగనవరా? అబ్బాయి పలేవారే, మీరు తాగుతారంటే కూర్చుని కంపెనీవను. సోడాయా వాటరా? మనకు కల్తీ మందు పడదు, రాయే. తీసుకోండి. థ్యాంక్స్. Cheers. పాలేటండి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి? ఇందులో ఏం కలిపారు? పాలవాడు నీళ్లు కలిపాడు, మేము పంచదార కలిపాం, అంతే. మరి మందు తాగుతున్నట్లు కిక్కెత్తునేమిటి? అమ్మాయి చేత్తో ఇచ్చేసరికి మీకు అలా అనిపిస్తుంది అనుకుంటా. తాగండి. అల్లుడు గారు మర్చిపోయి నాతో సరసమాడుతున్నారు. నేను లోపలికి వెళ్తాను, అదేదో నువ్వు చూసుకో. ఇదిగో ఇప్పుడే బార్డర్ లో ఉన్నాడు, నువ్వు ఆర్డర్ లో పెట్టుకో. అదేంటల్లుడు అత్తగారిని పట్టుకుని అలా కొట్టావు? ఈవిడ మీ అత్తగారా? కాదు, మీ అత్తగారు. మా అత్తగారా? ఈడు మాత్రం ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు ఫోన్ పెడతావా? అంతే కదా బావా, అక్కడ పట్టుకుని కొట్టి అత్తగారా అని అడుగుతున్నానంటే అర్థం అవట్లేదు. క్లీన్ గా అర్థమైంది, అమెరికా అల్లుడే అని. కాకపోతే కాస్త మందు ఎక్కువై మీ అక్కని మనం మంగనుకున్నాడు, అంతే. అల్లుడు గారు ఆగండి, అమ్మాయి బెడ్రూమ్ లో ఉంది, అటు వెళ్ళండి. బెడ్రూమ్ లో అమ్మాయి ఉందా? నేను ఎలా? ఏ టీయాలన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయి. ఓ హీరోయిన్, నువ్వు ఇక్కడ, ఈ ఇల్లు, అల్లుడు గారు, మీ నాన్న, అదే సంగతే. ఓసిన లగాయత్తు అర్థమైపోయింది. బావా, నువ్వు మాట్లాడేమిటి? మాట్లాడి చేస్తాను. అల్లుడు గారు మీరు వెళ్ళండి. బాదా తెగ కిక్కెక్కిపోయి ఉన్నాను, ఓ లగాయత్తు వేసుకుందాం. ఈ ఏడుపులాగే కంటిన్యూ చేస్తూ ఇంటికి వెళ్ళిపో. గాడ్ బ్లెస్ యూ.
పోయి మిత్రగాడితో పెట్టుకుంది రేపు చేసి పంపించుంటాడు. వాటం చూస్తుంటే వాడి గ్యాంగ్ మొత్తం కలిసి పాడు చేసినట్టున్నారు. పాపం పెళ్లి కావాల్సిన పిల్ల. ఇంకేం పెళ్లి, ఇక దాని మెళ్ళో పడేది పసుపుతాడు కాదు, ఉరితాడే. మహానుభావుడు పోయి 25 ఏళ్ళైంది. ఏ మర్డర్ చేస్తున్న ఆయన గారు లేని లోటు కనిపిస్తూనే ఉంది. అయ్యా, మీ తండ్రి గారు పోయినప్పటి నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు. కానీ పితృదేవతలకు పిండ ప్రదానం చేయకుండా ఇలా అన్నదానం చేస్తే అది వాళ్ళకు ముట్టదు. ఈ రోజైనా మీరు తద్దినం పెడితే. లేదు పంతులు గారు, నా తండ్రిని చంపిన వాడిని చంపిన రోజే నా తండ్రికి తద్దినం పెడతాను. వాడి మాంసంతోనే పిండం పెడతాను. వాడి రక్తంతోనే తర్పణ వదులుతాను. అప్పుడే నా తండ్రి ఆత్మకి శాంతి. ఎవరు నువ్వు? భారతదేశంలో ఆడది ఎలా ఉండాలో చెప్పావుగా, దాని అన్నగా మగాడు ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చిన దైవాన్రా. రాజనాల బాబు, గాంధీ గారు ఏమన్నారు? చెడు చూడకు అన్నారు. వీడిని తన్నడం చెడు కాదు కాబట్టి అందరూ చూడండి. ఏయ్, ఇంకా ఏమన్నారు? చెడు వినకు అన్నారు బాబు. వీడు పెట్టే చావు కేకలో చెడు కాదు కాబట్టి అంతా వినండి. రాజనాల చెడు మాట్లాడకు అని కూడా అన్నారు బాబు. వీడికి జరిగిన అవమానం చెడు కాదు గనక అందరూ మాట్లాడుకోండి. బాబు, బాధపడక. భారతంలో దుర్యోధనుడికి, రామాయణంలో రావణాసుడికి, భాగవతంలో కంసుడికి కూడా ఈ బాధ తప్పలేదు. చివరికి నేను కూడా ఇలాంటి అవమానాలు ఎన్నింటినో ఫేస్ చేశాను. ఏం చేస్తాం? ఇలాంటి సందర్భాల్లోనే మనలాంటి విలన్లు గుండె రాయి చేసుకోవాలి. అవును సార్, మిమ్మల్ని బ్యాక్ స్టేజ్ లో చూడలేక మన స్టాఫ్ అంతా మటను మందు మానేసి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు సార్. వాళ్ళ కోసమైనా మీరు ఈ బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు వేసుకోవాలి. వాడు కొట్టిన దెబ్బలు, వాడు చేసిన అవమానం నాకు ప్రతి క్షణం గుర్తు రావాలంటే నేను ఈ బట్టలతో ఇలాగే ఉండాలి. వాణ్ణి, వాడి చెల్లెల్ని సర్వనాశనం చేశాకే ఈ బట్టలు మారుస్తాను. సార్, ఆ ఎస్ఐ మర్డర్ కేసు వాయిదా వచ్చే నెల 18కి వేశారు. ఆ రోజు ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెబితే మీకు మరణశిక్ష పడుతుంది. నా అది కోర్టుకి రాదు. సింహాచలాన్ని ఓరి దిక్కుమాల తమ్ముడు, నువ్వా? సెంట్రల్ జైలు నుంచి ఇదేనా రావడం? జైలు నుంచేమిటి, నేను సింగపూర్ నుంచి వస్తున్నాను. రాజమండ్రి నుంచి సింగపూర్ జైలుకి ఎప్పుడు మార్చారు? ఇప్పుడు మనం రాజమండ్రి ఖైదీ కాదు, సింగపూర్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీయా?
ఈ రోజు సింగపూర్ లో ఉన్న టాయిలెట్లన్నీ ఎంత క్లీన్ గా ఉంటున్నాయంటే కారణం ఎవ్వరు మోనమ్మి. అంటే అక్కడికి వెళ్ళి తొడ్లు గడుగుతున్నావు అనమాట. అచ్చా! మనదెంతో అందమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తుడుచుకునేదా అక్కడే తుడుచుకునేదా ఒక ఇక్కడికి ఎందుకు వచ్చా? ఊహని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారుగా ఎవరు? నువ్వు బావా. ఎప్పుడు? అదేంటకియా అప్పుడే మర్చిపోయావా? బావ చచ్చిపోతూ నీ 2 చేతులు గట్టిగా పట్టుకొని ఒట్టేయించుకొని మా పెళ్లి విషయం నీకు చెప్పలేదు. మీ బావ ఒట్టేయించుకుని గట్టిగా చెప్పింది మీ పెళ్లి చేయమని కాదురా, నన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దని. అంటే ఊహని అమెరికా అబ్బాయికిచ్చి చేస్తున్నారు. ఆ చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగిన నన్ను నా ఊహని వేరు చేస్తావా? నేను లేకుండా నా ఊహ ఎలా బ్రతుకుతుంది? చాలా హ్యాపీగా. ఊహ చివరికి నువ్వు కూడా ఛీ అంటున్నాను. నో, నువ్వు చీ అన్నా పో అన్నా ఈ సింహాచలం నిన్నే పెళ్ళాడుతాడు. బూటు కాలితో తంతాడు. ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. అంత మగాడా? మగాడంటేనే వాడు. మైకేల్ జాక్సన్ లాగా పాటగాడు, జాకీ షరీఫ్ లాగా నీటుగాడు, జాకీ చాన్ లాగా ఫైట్ గాడు. ఇన్ని జాకీలా? ఇంకా 7-8 ఉన్నాయి. అవు. నువ్వు మగాడివైతే ఆయనతో పోటీకి దిక్కో, మొనగాడివైతే ఓడించుకో, నన్ను పెళ్ళాడుకో. ఆడుకుంటా. ఎక్కడ అమెరికా వాడు? ఎవరు? నేనా? అవును. బ్యాటుతో బంతినే కొట్టలేను, మీ మావనే కొట్టగలను, పైగా బాక్సర్ అంటున్నావు. ఇదిగో జోక్ లేకు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం కావాలి సార్? 2 ప్లేట్లు పునుకులు తెచ్చుకో, తిని పెడతాం. పుణుకులా? పెసర పునుకులు. పుణుకులు, పొంగడాలు, పాకుండాలు లాంటివి ఇక్కడ ఉండవు సార్. మరేముంటాయి? సీదేస్. హలో భద్ర, మనకంత ఇద్ది లేదు, చదివి పెట్టుకో, ఇని పెడతాను. ఓహో. శాండ్విచ్, నాన్, రోటీ, నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్, ఫింగర్ చిప్స్, చికెన్ పకోడా. శివరాగర్ తెచ్చుకో. వాకే. ఇదిగో బేగా తెచ్చి పెట్టుకో. నిన్ను ఇలా చూస్తుంటే అర్జెంటుగా ఇంటి పేరు మార్చేసుకోవాలనిపిస్తుంది. మా సెల్ ఇంటి పేరు నేను మార్చిపెట్టేదాకా పోతంత ఓపిక పట్టు. నీకో చెల్లుందా?